హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. లలితా సహస్రం అర్థం తెలుసుకుంటున్నాం. ఇవాళ ముందుకు వెళ్తాం. 56 నుంచి చెప్పుకోవాలి. 55 వరకు చదివినవి ఒకసారి చూద్దాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. మొన్నటి శ్లోకాలు చదవమా. నిష్క్రోధ క్రోధశమిని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయాగ్ని, నిర్భవ భవనాశిని, నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని, నిర్నాశ మృత్యుమథని, నిష్క్రియ నిష్పరిగ్రహ, నిస్తుల నీలచికుర, నిరపాయ నిరత్యయ, దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద, దుష్టదూర దురాచార శమని దోషవర్జిత, సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత, సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద, సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర సర్వరూపిణి, సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మణి, మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మిర్మృడప్రియ, మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని, మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారథి, మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల, మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి. బాగుంది. 56వ శ్లోకం చెప్పుకుంటున్నాం. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. మహాతంత్ర గొప్ప తంత్రములు కలిగినది, అనేక ఫలములు ఇచ్చేటువంటి గొప్ప తంత్రము కలిగినది. మహామంత్ర గొప్ప మంత్రము కలిగినటువంటిది. ఇక నుంచి అన్ని కూడా అమ్మవారి శక్తులే చెప్పుకుంటూ వెళ్తున్నామని మనం అనుకున్నాము. అది మనం మనసులో పెట్టుకోవాలి. మహాయంత్ర మహాయంత్ర స్వరూపురాలు, సర్వోత్తమమైనటువంటి శ్రీ విద్యా స్వరూపిణి. మహాసన అంటే మహా ఆసనము కలిగినటువంటిది అని చెప్తున్నారండి. అంటే ఏంటండి, 37 తత్వాలు 36 తత్వాలు ఉన్నటువంటి ఆసనం కలిగినటువంటిది. అంటే 36 తత్వాలు అమ్మవారికి ఆసనాలు. అంటే ఆ తత్వాలన్నీ ఉన్నటువంటి ఒక ఆసనం. అంటే ఇది దేవీ భాగవతంలో భగవతి 37 తత్వాని అని తత్వములు ఆశ్రయించుకున్నది అని దేవీ భాగవతంలో వివరించారట. ఆ నామం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. మహాయాగ క్రమారాధ్య అంటే మహాయాగ పరిపాటిచే అంటే ఆ పద్ధతిలో ఆరాధింపబడినది, ఆరాధింపదగినది అంటే ఆరాధించాలి అని. అని ఇక్కడ ఏం చెప్తారంటే, భావనోపనిషత్తు అందలి మహాయాగ విధానముచే ఆరాధించటం అనేది ఒక మనకి ఆధారం మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మహాభైరవ పూజిత, భైరవుడు అన్న శివుడే. అయితే మహాభైరవునిచే పూజింపబడింది. మహాశంభు ఆయనతో పూజింపబడింది. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి
మహేష్ అంటే శంకరుని యొక్క మహాకల్పం అంటే మహాతాండవం, ప్రళయకాలములో ఆయన చేసినటువంటి మహాతాండవానికి అమ్మవారు సాక్షి. ఈ నామానికి అర్థం అదిట. ఓకే, మహేశ్వరుడు చేసినటువంటి మహాతాండవానికి అమ్మ సాక్షి. కామేశ మహిషి. మహిషి అంటే భార్య, పరమశివుడు యొక్క భార్య అని. ఇక్కడ పరమశివుడు అనేటువంటి రాజుగారి భార్య అని, ఎందుకంటే పట్టపురాణి అనేటువంటిది కూడా చెప్తారు అనే అర్థం వచ్చేది ఇక్కడ చెప్పడం కోసం మహాశివుడిని రాజుగారు అన్నట్టుగా చెప్తున్నారు. మహాత్రిపుర సుందరి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, త్రిపుర స్వరూపురాలు అయినటువంటి గొప్ప సుందరి, మానమేయ త్రిపురాల యొక్క తాదాత్మ్యము పొందిన రూపము కలిగినది. అంటే ఇక్కడ మాతృ అంటే కొలిచేటువంటి వాడు, మాన అంటే ఏదైతే కొలుస్తున్నామో ఆ కొలత, ఆ మెజర్మెంట్, మేయము అంటే కొలవబడేది. ఈ మూడింటికి కూడా పురాలు అని పేరట. అందుకని ఆ పురాలు కలిగి ఉన్నటువంటిది అంటే కొలిచేటువంటి వస్తువు, కొలవబడేటువంటి వస్తువు, కొలుస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఈ మూడు స్వరూపాలు కూడా కలిగినటువంటి అమ్మ అని మహాత్రిపుర సుందరి. తర్వాత చతుషష్టిపుచారాఢ్య, 64 సేవలు అందుకుంటున్నటువంటిది, అభిన్నమైనటువంటి ధనశీలమైనటువంటిది అమ్మ. అలాగే చతుషష్టి కళామయి, 64 కళలు కలిగినటువంటిది అని. ఇక్కడ వేదాలు, ఉపవేదాలు, శాంతి, శిల్పం అని 64 కళలు కూడా వివరించడం జరిగింది. తర్వాత మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత. ఇక్కడ మళ్ళీ ఒక్కొక్కటి కూడా విశేషమైన అర్థాలు మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. గొప్పవారైనటువంటి 64 కోట్ల యోగిని గణముల చేత సేవింపబడుతున్నటువంటి అమ్మ. మను విద్య 59వ శ్లోకం వచ్చేటప్పటికి 59 మధ్యలో ఉన్న శ్లోకం మిస్ అయినా 56 చదివాం కదండి. తర్వాత 57 కూడా శ్లోకం చదవలేదు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. 58వది చతుషష్టుపచారాఢ్య చతుషష్టి కళామయి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని. ఇంతవరకు ఈ మొత్తం 64 యోగిని గణం చేతి సేవించబడినది అని 58 శ్లోకాలు చెప్పుకున్నాం. 59వది మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర. మను విద్య అంటే మనువు ఉపాసించినటువంటి విద్యా స్వరూపురాలు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, మను విద్యా స్వరూపురాలు అంటే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర అని వీళ్ళొక 12 మంది ఉన్నారండి. ఈ 12 కూడా దేవీ ఉపాసకులట. ఈ వచనమును బట్టి శ్రీ విద్య 12 విధములుగా ఆమె ప్రస్తావింపబడినది. ఈ 12 మంది ఆమెను ఆరాధించేటువంటి వాళ్ళు అని. అందుకని ఇక్కడ మను విద్యా స్వరూపురాలు, మనువుతో మొదలుకొని 12 మంది ఆమెను ఆరాధించేవారు. చంద్ర విద్య అంటే ఇక్కడ యుక్తి చేత అనే ఇక్కడ ఉన్నటువంటి అనువాదం చెప్తున్నాను. యుక్తి చేత లేకపోతే అనువాదము చేత ఈ పై 2 విద్యలైన చంద్ర విద్య అనేటువంటి. దాని తర్వాతది చంద్రమండల మధ్యగా, చంద్రబింబము మధ్య ఉన్నటువంటిది. చంద్రబింబము మధ్యలో ఉన్నటువంటిది అంటే
మనం శ్రీచక్రము మధ్యలో ఉన్నటువంటిది అంటే ఆ బిందు స్వరూపిణి అనేటువంటిది. చంద్ర విద్య అంటే దానికి సంబంధించిన విద్యా స్వరూపురాలు అని ఈ రెండింటికి కలిపి మనకి అర్థం చెప్పారు. చారు రూప అందరికీ తెలుసున్నది, చాలా నిగనిగలాడే సౌందర్యము కలిగినటువంటిది, సుందరమైన శరీర కాంతి కలిగినటువంటిది. చారుహాస నవ్వు, సుందరమైనటువంటి నవ్వు, నవ్వితే ఎంతో అందంగా ఉంటుందిట. చారు చంద్ర కళాధర అంటే ఇంకా ఇది ఇక్కడ చూడు, చంద్ర కళాధర అంటే అందమైన వృత్తి క్షయములు లేనటువంటి జ్ఞాన చంద్ర కళను లేకపోతే సాదాఖ్య చంద్ర కళను ధరించింది. అంటే మామూలుగా మరి చంద్రుల్లో కళలంటే పెరుగుతూ ఉంటాయి, పున్నకు ముందు, పున్నమికి ముందు, అమావాస్య ముందు తగ్గుతూ ఉంటాయి. ఈవిడెవరో చంద్ర కళలే, కానీ అలాగే తగ్గడాలు పెరగడాలు ఉండవు. అందుకని అందమైనటువంటి చంద్రకళ కలిగినటువంటిది. చరాచర జగన్నాథ అంటే స్థావర జంగమాత్మక జగత్తుకు స్వామి, అంటే తిరిగేటువంటి జగత్తు, స్థిరంగా ఉండేటువంటి జగత్తు, స్థావరం జంగమం అన్నిటికీ కూడా ఈమె ప్రభువు, అంటే ఒక ఈశ్వరిని అని. చక్రరాజ నికేతన, నికేతనం అంటే నివాస స్థానం, ఆ శ్రీచక్రమే ఆవిడికి నివాస స్థానము అని. పార్వతీ అంటే పర్వతరాజు అంటే హిమవంతుని పుత్రిక. పద్మనయన పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటిది. పద్మరాగ సమప్రభ పద్మరాగ మాణిక్యములతో సమానమైనటువంటి ప్రభ అంటే వెలుగు, ప్రకాశము కలిగినటువంటిది. పంచప్రేతాసనాసీన ఇది తమాషాగా ఉందండి. 5 ప్రేతలచే నిర్మించబడిన ఆసనమునందు కూర్చుంది. పై 5 ప్రేతలు ఎవటండి? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. ఈ 5 ప్రేతలు తయారు చేసినటువంటి, అంటే ఈ 5 ప్రేతల్నే ఆసనముగా చేసుకునే ఉన్నటువంటి అమ్మ. అంటే అన్ని శక్తులు కూడా ఆవిడ అధీనంలో ఉన్నాయి సుమ అనేటువంటిది. అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన శ్లోకం కూడా ఇంతకు ముందు. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. ఇప్పుడు చెప్పుకున్నది పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. పంచప్రేతాసనాసీన అని చెప్పుకున్నామండి. వెంటనే పంచబ్రహ్మస్వరూపిణి, పంచబ్రహ్మల స్వరూపము కలిగినటువంటిది. సదాశివాది పంచబ్రహ్మలు అంటే వారి స్వరూపం కూడా అమ్మ కలిగి ఉన్నటువంటిది. చిన్మయీ, చిత్ అంటే చైతన్యం, మనలో కదలాడించే శక్తి, తదభిన్నమైనటువంటి స్వరూపిణి. అంటే చిత్తులో భేదము లేక ఉండును. అంటే మనలో ఉండేటువంటి ఆ కాన్షియస్ ఏదైతే అంటామో మనం, చిత్ అంటే చైతన్యం. ఓకే, అందులో ఏ విధమైన తేడాలు లేకుండా స్థిరంగా ఉండేటువంటిది. చైతన్య అభిన్న స్వరూపురాలు, చైతన్యానికి భిన్నమైన స్వరూపం కాదు, అంటే చైతన్యం స్వరూపురాలు అని. పరమానంద ఉత్కృష్టమైనటువంటి ఆనంద స్వరూపురాలు. విజ్ఞాన ఘన రూపిణి అంటే ఘనీభవించిన చైతన్య రసస్వరూపురాలు, అంటే విజ్ఞానపు ముద్ద అయినటువంటి అమ్మ అని చెప్తున్నాను. తర్వాత ధ్యాతృ ధ్యేయ స్వరూప ధర్మాధర్మ వివర్జిత
విశ్వరూపా జాగరిణి స్వపంతి తైజసాత్మిక అని. ఇప్పుడు ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూప ఈ మూడు మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ధ్యానము, ధ్యానము చేయువాడు, ధ్యేయము, మూడు రకాలు. ఈ నామానికి అర్థం చూసారా తమాషాగా? ఈ మూడింటి స్వరూపము కూడా అమ్మే. అంటే ఏంటండి? చింత అనగా మానసిక జ్ఞానము, చాంచల్యము లేక భగవంతుని మనస్సునందు ఏకాకారముగా తలుచుటే ధ్యానం. ఓకే, ధ్యానించువారు ధ్యాత. అలాగే ధ్యానింప తగినది ఎవరి కోసం చేస్తున్నామో అది ధ్యేయం. ఓకే, ఎవరు చేస్తున్నారో వాళ్ళు ధ్యాత. ఓకే, ఏ విషయం మీద చేస్తున్నారో ఆ విషయం వచ్చి ధ్యానం అని. అంతే కదండి? ధ్యానము, ధ్యాత, ధ్యేయం ఈ మూడు స్వరూపాలు అమ్మే అని చెప్తున్నారు. అలాగే ధర్మ అధర్మ వివర్జిత, ధర్మము అధర్మము రెండు ఆమెకి లేవు. అంటే ఒకటే అన్నట్టుగా లేదు ఆవిడకి. అంటే బంధ మోక్షములు రెండు కూడా లేవు అని చెప్పుకోవాలి. ధర్మాధర్మం అంటే పుణ్యపాపములు లేనటువంటిది అని. తర్వాత విశ్వరూప, విశ్వం అంటే ప్రపంచ స్వరూపురాలు, ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది. దీనికైతే సుమారు 10 పేజీలు ఉందండి డిస్క్రిప్షన్. అవకాశం ఉంటే చూద్దాం. జాగరిణి, ఇక్కడి నుంచి అవస్థలు చెప్తున్నారు. జాగ్రత్త అవస్థను పొందిన జీవ అభిన్న స్వరూపిణి అంటే జాగ్రత్త మెలకుగా ఉన్నటువంటి అమ్మవారు ఆవిడే. సర్వేంద్రియ జ్ఞానములు కల విశ్వడు అను జీవిని అవస్థకు అనేటువంటి జీవుని అవస్థకు జాగరము అని పేరు. అట్టి జాగర అవస్థ అభిమాని జీవస్వరూపుడు. అదే జాగరము అని ఒక పేరుంది కనుక ఆ జీవిని కూడా కలిగి ఉన్నది అని ఒక అర్థం. లేదు అంటే మనకి స్వప్న, సుషుప్తి, జాగరణాలు అనే మనకి 3 అవస్థలు ఉన్నాయి కనుక ఆ అర్థం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే అందుకని దాని తర్వాతది కూడా స్వపంతి అని కూడా ఇచ్చారు, ఇంకో నామం. అంటే స్వప్నావస్థ, ఇది కూడా అభిమాని జీవి అని. స్వప్నావస్థ, స్వప్నమునకు నిర్వచనం కూడా ఈశ్వర ప్రత్యభిజ్ఞా గ్రంథమునందు కలదు అని. తర్వాతది తైజసాత్మిక అంటే హిరణ్య గర్భ స్వరూపురాలు అంటే ఈమె. అంటే స్వప్నమును పొందిన జీవులకు తైజసుడు అని పేరు. అది ఇంతకుముందు స్వప్నం అని చెప్పారు కదండి, ఆ జీవుడికే తైజసుడు అని పేరుట. అందుకని ఈ అమ్మ తైజసాత్మిక. తర్వాతది సుప్త అంటే కారణ శరీర అభిమాని అని చెప్తున్నారు ఇక్కడ. జీవాభిన్న ప్రాజ్ఞ స్వరూపురాలు. సుప్తము అనగా ఆనంద అవస్థ. శివసూత్రమందు సుప్తావస్థకు లక్షణము చెప్తారు. అది కూడా అమ్మే. అంటే మనం స్థూలంగా గ్రహించవలసింది ఏంటంటే జాగ్రత్త, సుషుప్తి, స్వప్నావస్థలు 3 కూడా అమ్మవారే అని. ప్రాజ్ఞాత్మిక అంటే ప్రేమ చాలా ప్రాజ్ఞుల సమిష్టి అయినటువంటి ఈశ్వరు. ప్రాజ్ఞులు అంటే ఎవరండి? జ్ఞానులు, గొప్పవాళ్ళు. ఓకే, అలాగే తుర్యావస్థ స్వరూపురాలు. తురీయ అనేటువంటి ఒక దేవత ఉంది, ఆ స్వరూపం అని చెప్తున్నారు. లేదు, తురీయ అవస్థ అంటే చివరి అవస్థ అని కూడా ఒక అర్థం ఉంది. అది ఆ అవస్థ కలిగినటువంటి అమ్మవారు అని కూడా ఒక అర్థం చెప్తూ ఉన్నారు. సర్వావస్థ వివర్జిత, అన్ని అవస్థలను వదిలివేసినటువంటి అమ్మ అని. అంటే జాగ్రత్తాది అవస్థలు లేవు, ఈ 3 అవస్థలు కలిగి ఉన్నటువంటి అమ్మ అని ముందు చెప్తున్నారు. ఈ 3 అవస్థలకి అతీతమైనటువంటి ఆమె. ఈ 3 అవస్థలు మనలో ఉంటే వాటిని కూడా నియమించేటువంటి అమ్మ అని మనకి ఇక్కడ
చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకం చెప్పాం కదా. తర్వాత సృష్టికర్త్రీ శ్లోకం సర్వావస్థ వివర్జిత, తర్వాత సృష్టికర్త్రీ అంటే జగన్ నిర్మాణము చేయునది, తర్వాత బ్రహ్మరూప చతుర్ముఖ బ్రహ్మస్వరూపురాలు, గోప్త్రీ సమస్త లోకములను రక్షించునది, అంటే బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు రక్షిస్తాడు, రుద్రుడు నాశనము చేస్తాడు అని ఓకే అని చెప్పేటువంటి ఈ 4వది ఈశానుడు తిరోధానము 5 సదాశివుడు అనుగ్రహము చేయుచున్నాడు అనేటువంటి అర్థాలను తీసుకుంటే ఈ జగత్తులన్నిటిని కూడా ఎల్లప్పుడూ రక్షణ చేసేది మాత్రం అమ్మవారే అని మనకి చెప్పారు. మనం సుమారుగా ఇక్కడికి 63 శ్లోకాలు చెప్పుకున్నాం, అందుకని ఇక్కడితో ఆప్ చేద్దాం. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోప్త్రీ గోవింద రూపిణి. 63 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఇవి వెళ్తున్న కొద్దీ రండి, అంతా ఒకటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చెప్పుకుంటున్నాం. వాళ్ళకి అతీతమైనటువంటి అమ్మవారని చెప్పుకుంటున్నాం, ఆ శక్తులు కలిగి ఉన్నటువంటిది అని చెప్పుకుంటున్నాం. ఈ నామాలు చదివేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ సాధనలో మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. స్వస్తి.